previous class we are discussed about displacement and velocity of a body or object that is some delta x is equal to x2 minus x1. Similarly, some v average velocity v is equal to delta x by delta t, that is the rate of change of displacement with time. The ratio of the average displacement with time is called average velocity. Here delta t is taken as some value when it is tends to 0. When it is tends to 0, that is limit delta t tends to 0, delta x by delta t is called instantaneous velocity. అంటే డెల్టా టీని జీరోకి టర్న్ చేస్తున్నాం అంటే ఏంది, ఓన్లీ ఎట్ పర్టికులర్ టైం ఇంటర్వల్, ఒక టైం దగ్గరే, ఎట్ వన్ ఇన్స్టెంట్ టైం, ఒక టైం దగ్గర మాత్రమే మెజర్ ద వెలాసిటీ మెజర్ చేస్తున్నాం. అప్పుడు ఇలా లిమిట్ డెల్టా టెన్స్ టు 0 డెల్టా ఎక్స్ బై డెల్టా టీ అనేది ఫార్ములా తీసుకుంటే దాన్ని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటారు. దీన్నే సింపుల్గా చెప్పాలంటే షార్ట్ ఫామ్ డెఫినేషన్ ఏంటిది, dx by dt. ఈ లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 డెల్టా ఎక్స్ బై డెల్టా టీ ఈ టేకిన డెఫినేషన్ dx by dt. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏమంటాం, డిఫరెన్షియేషన్ ఆఫ్ displacement with respect to time. ఇది instantaneous velocity యొక్క definition. The rate of change of displacement with time. Rate of change of displacement with time is called instantaneous velocity. ఇక్కడ రేషియో అంటే ఏంది, పైన న్యూమినేటర్లో ఏముంది డిస్ప్లేస్మెంట్, దాన్ని ఏమో మీటర్స్లో మెజర్ చేస్తాం. కింద డినామినేటర్ ఉంది టీ, డెల్టా టీ ఉంది అంటే టైం సెకండ్స్. సో యూనిట్స్ ఏమవుతాయి, మీటర్స్ పర్ సెకండ్ అంటాం, మీటర్స్ పర్ సెకండ్ అంటాం. ఓకే, ఇక్కడ సపోజ్ చూడండి, v ఉంది ఈజ్ ఈక్వల్ టు dx బై dt. ఇక్కడ dx ఈజ్ ఈక్వల్ టు ఈ dtని ఇటు పంపించాం అనుకోండి, అంటే ఏంది, రైట్ సైడ్ ఉన్న డినామినేటర్లో ఉన్న dtని లెఫ్ట్ సైడ్కి పంపించాం అనుకోండి. లెఫ్ట్ సైడ్కి పోతే ఏమవుతుంది, డినామినేటర్ కాస్త న్యూమినేటర్ అయిపోద్ది. అంటే ఏంది, v ఇంటూ dt అంటే ఏంది, వెలాసిటీ dt. ఓకేనా, ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ ఫామ్, దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేసి అనుకోండి, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. దీనికేమో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దీనికి విత్ రెస్పెక్ట్ టు టీ అప్లై చేస్తే ఏమొస్తుంది, ఇట్ బికమ్స్ దట్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సమ్ 0 to x dx is equal to integration of some 0 to t v dt. ఏమొస్తుంది,
x is equal to dx అంటే ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ అంటే x is equal to v into t అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ velocity and time. The product of velocity and time is taken as displacement. దీన్ని ఏమంటాం, సపోజ్ టైం యాక్సిస్ t తీసుకుని వెలాసిటీ యాక్సిస్ y యాక్సిస్ తీసుకుంటే టైం ఏమో x యాక్సిస్, వెలాసిటీ ఏమో y యాక్సిస్. అప్పుడు ఏదన్నా కరువు తీసుకున్నాం అనుకోండి, ఇలా లైన్ తీసుకున్నాం, సమ్ గ్రాఫ్. సో ఇప్పుడు దీని ఏరియా మొత్తాన్ని ఏమంటాం, ప్రోడక్ట్ ఆఫ్ v ఇంటూ టీ. దాన్ని మొత్తం ప్రోడక్ట్ ఆఫ్ v ఇంటూ టీ అంటాం. అప్పుడు దీన్ని ఏమంటాం, వెలాసిటీ ఇంటూ టైం is the product of velocity and time is taken as displacement. Ratio of displacement by time is velocity. Product of velocity and time is displacement. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ సింపుల్ డెఫినేషన్ చెప్పాం. ఓకే, ఇది నెక్స్ట్ వన్ ఈజ్ యాక్సలరేషన్. యాక్సలరేషన్. సో యూనిట్స్ ఏంటివి, వెలాసిటీకి మీటర్స్ పర్ సెకండ్, డిస్ప్లేస్మెంట్కి ఏంటిది, ఎలా మీటర్స్, ఇది మీటర్స్, డిస్ప్లేస్మెంట్కి మీటర్స్, యాక్సలరేషన్కి మారిపోద్ది. ఇప్పుడు యాక్సలరేషన్ ఏంటి, ఇందాక వెలాసిటీ అంటే ఏం చెప్పాం, చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం రేషియో, దట్ ఈస్ dx by delta x by delta t. That is tends to 0 means dx by dt, rate of change of displacement with time. ఇప్పుడు ఏంది, the rate of change of velocity with time, rate of change of velocity with time, that is dv by dt, dv by dt. It is the definition, rate of change of velocity with time is taken as యాక్సలరేషన్. ఓకేనా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ టైమ్ ఈజ్ వెలాసిటీ. గుర్తుపెట్టుకోండి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ టైమ్ ఈజ్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ టైమ్ ఈజ్ యాక్సలరేషన్. ఇదేంది, ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్. అట్ దట్ instantaneous acceleration. So normal average acceleration, average acceleration అంటే ఏంటచ్చు, some a bar is equal to delta v by delta t, that is some v2 minus v1 by t2 minus t1. Delta difference velocities at 2 points by time. సో దీనికి ఏ బార్కి ఏకి ఎలా ప్రయాస్తాం అంటే ఏంది, సింప్లీ a is equal to limit delta t tends to 0 a bar అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ డెల్టా t tends to 0 delta v by delta t. లిమిట్ డెఫినేషన్, limit that is equal to dv by dt. ఓకే, అది. సో ఇక్కడ a is equal to dv by dt. వెలాసిటీకి ఆల్రెడీ యూనిట్స్ ఏంటివి, మీటర్స్ పర్ సెకండ్.
బై మళ్ళీ అగైన్ టైం అంటే సెకండ్ అంటే ఏమొస్తుంది మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. ఏంటి యూనిట్స్ మీటర్స్ ఫర్ సెకండ్ స్క్వేర్, యూనిట్స్ ఫర్ యాక్సిలరేషన్. అగైన్ ఇందాక ప్రోడక్ట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ displacement velocity and time, product of velocity and time taken as displacement, v into t taken as x. Similarly ఇక్కడ ఏంది product of acceleration and time, product of acceleration and time, that is t versus a, acceleration versus t, the area under acceleration and time taken as dv is equal to a into dt. That is product of acceleration and time taken as velocity. The area of acceleration and time graph is related to velocity. Okay, yes. So for acceleration, what is the important? Units are meters per second square. Okay. Okay. Thank you.